అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఎన్నో కోరికలు ఉన్నాయి. నా అప్పులు తీర్చబడాలయ్యా, నేను సొంత గృహం కట్టుకోవాలి, ఒక మంచి వాహనం కొనుక్కోవాలి, నా బిడ్డలకు వివాహాలు జరిగించాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి ప్రమోషన్స్ రావాలి, అలాగే నేను అనేక మందిని పోషించాలి, దాన ధర్మాలు చేయాలి. రకరకాల కోరికలు మన జీవితంలో ఉంటాయి. ప్రియ సంగమా, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న మీ జీవితంలో నా ప్రభు కార్యములు జరిగించడానికి ఆశపడుతున్నాడు. ఊహకు అందని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అడగక మునిపే అక్కర్లేరిగిన దేవాది దేవుడు మీ ప్రార్థనలు విని వాటికి తగిన జవాబులు దేవుడు దయచేయునుగాక. ఈరోజు గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలను, మీ అవసరాలను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. కాకపోతే మీరు విశ్వాసంతో దేవుని యందు నమ్మిక ఉంచి బ్రతకగలిగితే చాలు. దేవుని వాక్యంలో నన్ను ఎంతగానో బలపరిచిన మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ మాట చదవగలిగితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చును. దేవుడి వాక్య లేఖన భాగాలు మీ బ్రతుకులు నెరవేర్చునుగాక. దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. దేవుని ప్రవక్తను కాకులతో పోషించిన దేవాది దేవుడు, 40 సంవత్సరాల ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో పోషించిన దేవాది దేవుడే ఈరోజు నీ అవసరతలను అక్కర్లను తీర్చబోతా ఉన్నాడు. హాస్పిటల్ చరిత్రలో జరగంది నా బ్రతుకులో ఒకటి జరిగిందండి. మేము 2014 4.5 నెలల తర్వాత నా క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత వైద్యులందరూ వచ్చి, అయ్యా నీ రక్త కణంలో ఒక క్యాన్సర్ కణం కూడా కనిపించట్లేదని ఒక మంచి శుభవార్త చెప్పిన తర్వాత ఆ తరుణాలు వ్యవధిలో మాకు ఒక దుర్వార్త కూడా వచ్చింది. అదేంటి తెలుసా? అయ్యా మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు మీరు మాకు 7 లక్షలు కట్టాలన్నారు. అప్పటికే మాకు హాస్పిటల్ ఖర్చు 35 లక్షలు ఖర్చు అయింది. ఎట్లా వచ్చిందో ఇప్పటికీ మాకు తెలియదు. దేవుడు మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ 7 లక్షలు కట్టడానికి మేము అప్పు చేయాలి. అందరికీ ఫోన్ చేయడం ప్రారంభించాం. అయ్యా ఎవరన్నా అప్పు ఇచ్చే వాళ్ళు ఉంటే మాకు సహాయం చేయండి అని ఎవరికి ఫోన్ చేస్తున్నా ఎవ్వరు మాకు అందుబాటులో లేరు. అందరూ చెప్తున్న సమాధానం అంతా ఒకటే, మా దగ్గర ధనం లేదని. పోన్ లోనుకు ప్రయత్నం చేద్దామంటే దానికి కూడా మాకు ద్వారాలు తెరవబడలేని పరిస్థితి. నా హృదయానికి చాలా బాధ అనిపించింది. అరే చక్కగా మనం డిశ్చార్జ్ అవుతున్నాం, ఈ 7 లక్షలు ఎందుకు మాకు ఇట్లా నష్టం వచ్చింది, ఎందుకు మేము ఎట్లా కట్టాలని వారు మమ్మల్ని ఇలా అడుగుతున్నారని చాలా బాధ వేసింది. ఆ రోజు నేను మా తల్లిగారితో అన్నమాట ఏంటంటే, మమ్మీ నాకు ప్రార్థన చేయడానికి చాలామంది సేవకులు వచ్చారు కదా, వాళ్ళందరికీ నువ్వు డబ్బులు లెక్క పెట్టించుంటే బాగున్నాను. ఎందుకంటే నాకు ప్రార్థన చేయడానికి వచ్చిన సేవకులకు మా తల్లి అట్లా గుప్పెడ్లు బిగించి, ఎందుకంటే మాకు ఆ సమయంలో ధనం చాలా అవసరం, కానీ ప్రార్థించిన సేవకులకి ఈ చేతికి తెలియకుండా ఆ చేతి అట్లా గుప్పెడ్లు బిగించి ఇచ్చేది. 10,000 వచ్చినా, 20,000 వచ్చినా, 15,000 వచ్చినా లెక్క పెట్టకుండా ఇచ్చేది మా తల్లి. అలాగే ఇస్తున్నప్పుడు నేను అన్నాను, నువ్వు అలా లెక్క పెట్టించుంటే కొన్ని లక్షలు మనకు మిగిలేదు కదా, ఎందుకు అట్లా చేసావంటే మా తల్లి చాలా కోప్పడు అన్నమాట ఏంటి తెలుసా? దేవునికి ఇచ్చింది ఏది వృధాగా పోదు, దేవుడే మనల్ని పోషిస్తాడు, ఏవి కంగారు పడద్దన్నారు. ఆ మాట చెప్పగానే, ప్రభా నన్ను క్షమించయ్యా, నేను నోరు జారా మాట అన్నాను, నీకు ఇచ్చింది ఏది వృధాగా పోదయ్యా అని నేను మా తల్లి ప్రార్థించడం ప్రారంభించాం. మా బాబాయ్ వచ్చారు. మేమందరం కలిసి ప్రార్థిస్తూ ఉన్నాం. మరొక వైపు అప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా బాబాయ్ అన్నారు, నేను హాస్పిటల్లో బ్రతిమాలుకుంటాను, ఎంతో కొంత తగ్గించమని అడుగుతానని మా బాబాయ్ నా రిపోర్ట్లు నా ఫైల్స్ పట్టుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నర్సు గారు అన్నారు, నేను మాట్లాడతానండి, మీరు వెళ్ళండి బయటకు అన్నారు. మేము మళ్ళా గదిలోకి వచ్చి అందరం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఎంతో కొంత డాక్టర్లు తగ్గించేలాగా వారి మనస్సును కరిగించయ్యా, ఎవరొకరు సహాయం చేసేవారంటే పంపించు ప్రభా అని మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ ఏ ఒక్క ద్వారం తెరబడలేదు. ఇంచుమించు అరగంట 40 నిమిషాల తర్వాత నర్సు గారు మా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి అన్నారు, అయ్యా మీకు ఇచ్చిన బిల్లు తప్పుపడింది అన్నారు. ఆ మాట అనగానే గుండెల్లో చాలా భయము. ఎందుకంటే బిల్లు తప్పుపడిందంటే 7 కాస్త 14 అయిందేమో, 7 లక్షలు కాస్త 12 లక్షలు అంటారేమో అని మేము హృదయంలో చాలా ఆలోచనలు రన్ అవుతున్నాయి. అప్పుడు ఆమె అన్న మాట ఏంటి తెలుసా? మీరు ₹1 కూడా కట్టక్కర్లేదు, మేమే మీకు తిరిగి 4 లక్షలు ఇవ్వాలన్నారు. ఆ మాట చెప్పగానే ఎంత ఆశ్చర్యం అంటే, దేవుడు తన పిల్లలను ఎలా పోషించాలని తెలుసు. మేము హాస్పిటల్కి 50,000తో వెళ్ళాం. లక్షలు అట్లా ఖర్చు పెట్టాలో తెలియదు, కానీ సమృద్ధిగా దేవుడు మమ్మల్ని హాస్పిటల్ నుంచి బయటికి పంపించారు. విచిత్రం ఏంటంటే హాస్పిటల్ చరిత్రలో జరగని పనిని దేవుడు మా పక్షాన జరిగించాడు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ప్రభు మనల్ని పోషిస్తాడు, ప్రభు మన కోరికలు నెరవేరుస్తాడు, ప్రభు మనల్ని ఒట్టి చేతులతో పంపించే దేవుడు కాదు. ఆ రోజు మేము విశ్వాసం ఉంచాం.
దేవునికి ఇచ్చింది ఏది వృధాగా పోదని మేము నమ్మాం. దేవుడు కార్యాలు జరిగిస్తాడని మేము ఆయన వైపు చూసాం. దేవుడు మమ్మల్ని సిగ్గుపరచలేదు, అవమానపరచలేదు. ఆ రోజు మాకు అర్థమైంది ఏంటంటే, అన్ని ద్వారాలు మూయమన్నప్పుడే అసలైన ద్వారమైన దేవుని ద్వారాలు తెరవబడతాయని అర్థమైంది. ఈరోజు ప్రియ సంగమా, నువ్వు ఎటువైపు నుంచో సహాయం రావాలని కోరుకుంటున్నావు, కానీ దేవుడు మరొక వైపు నుంచి నీ కోరికలు తీర్చాలని ఆశపడుతున్నాడు. నీ ఆశలను నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభు మీద విశ్వాసం ఉంచండి. ఎవ్వరూ ఊహించలేని కార్యాలు దేవుడు మీ బ్రతుకులో జరిగిస్తారు. ధైర్యంగా ఉండండి. మీ కోరికలను నా ప్రభు నెరవేర్చునుగాక. దేవుని చిత్తానుసారంగా మీరు దీవించబడాలని కోరుకుంటూ, ఓడిపోయిన చోటే ఘనమైన విజయాలు సాధించాలని కోరుకుంటూ, యవనస్తులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా గొప్ప సాక్షులుగా దేవుని సందులో వాడబడాలని కోరుకుంటూ, ఈరోజు మీ చేతులు ఖాళీగా ఉండొచ్చు, రేపు మీ చేతులు అనేక మందిని పోషించబోతున్నాయి. ఈరోజు మీ కుటుంబాలు ఒంటరిగా మిగిలి ఉండొచ్చు, కానీ అనేక మందిని ఆదరించే కుటుంబాలుగా, వేలాది మందికి ఆశీర్వాదకరంగా నా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నారు. ధైర్యంగా ఉండండి. దేవుడు దీవించాలంటే బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, ఆస్తితో సంబంధం లేదు, పేరు ప్రఖ్యాతులతో సంబంధం లేదు, కులముతో సంబంధం లేదు, ఉంటున్న ప్రాంతంతో సంబంధం లేదు. భక్తితో, విశ్వాసంతోనే సంబంధం. ఆ రెండు కాపాడుకొని చాలు, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ.